సర్వోత్తమమైన శివపూజా విధాన వర్ణన బ్రహ్మ చెప్పెను. నేను ఇప్పుడు సర్వోత్తమ పూజా విధానమును తెలిపెదను. అది సకలాభీష్టములను నెరవేర్చెను, సుఖ సంతోషములను కలిగించెను. దేవతలారా, మహర్షులారా, మీరు తదేక జ్ఞానముతో వినుడు. ఉపాసకుడు బ్రహ్మ ముహూర్తమునందు శయ్య నుండి లేచి జగన్మాతయగు పార్వతితో కూడిన శివభగవానిని స్మరించవలెను. చేతులు జోడించి తల వంచి భక్తిపూర్వకముగా ఇట్లు ప్రార్థించవలెను. దేవేశ్వర, లెమ్ము లెమ్ము, నా హృదయ మందిరమున శయనించు దైవమా లెమ్ము. ఉమాకాంత లెమ్ము, బ్రహ్మాండమునందలి ఎల్లరకు మంగళములను చేకూర్చము. నాకు ధర్మము తెలియను, కానీ నాకు ఆ ప్రవృత్తి లేదు. నాకు అధర్మమును తెలియను, కానీ నేను దానికి దూరమగుట లేదు. కానీ మహాదేవా, మీరు నా హృదయమందు స్థితులై మీరొసగు ప్రేరణకు తగినట్లు చేయుదుము. ఈ విధముగా భక్తితో పలికి గురుదేవుల చరణ పాదుకులను స్మరించి గ్రామము నుండి బయటికి వెళ్ళి దక్షిణ దిశగా మలమూత్రములను విసర్జించవలెను. దాని తరువాత శరీర సిద్ధి చేసుకుని 2 చేతులు కాళ్ళు శుభ్రము చేసుకొనవలెను. సూర్యోదయమునకు ముందే దంతధావనము చేసుకొనవలెను. నోటిని 16 సార్లు నోటితో పుక్కిలించవలెను. దేవతలారా, ఋషులారా, షష్ఠి, ప్రతిపద, అమావాస్య, నవమి తిథులందును ఆదివారమునందును శివభక్తుడు దంతధావనమునకై పలుగర్రను పరిధించుటకు ప్రయత్నించవలెను. సమయానుగుణముగా నదులు మొదలగు జలాశయములందైనను లేక ఇంటి అందునైనను చక్కగా స్నానము చేయవలెను. దేశకాలమునకు విరుద్ధముగా స్నానమాచరించరాదు. ఆదివారము, శ్రాద్ధ సమయమున, సంక్రాంతి రోజు, గ్రహణము పట్టినప్పుడు, మహాదానము చేయునప్పుడు, తీర్థములందును, ఉపవాస దినమునందు, మైల ప్రాప్తించినప్పుడు వేడి నీటితో స్నానము చెయ్యరాదు. శివభక్తుడు తీర్థాదులయందు ప్రవాహమునకెదురుగా స్నానము చేయవలెను. స్నానము చేయుటకు ముందు నూనె రాసుకున్నప్పుడు తైలాభంగమునకు నిషిద్ధ దినములను జ్ఞాపకముంచుకుని తైలాభ్యంగన స్నానము చేయవలెను. ప్రతిదినము నూనెను ఆలేపనము చేసుకుని స్నానము చేయువానికి ఏ దినము కూడా తైల అభాంగ్యమునకు నిషిద్ధము లేదు. నూనె, అత్తరు మొదలగు వాటిని రాసుకునుట ఏ దినమైనను దూషితము కాదు. నువ్వుల నూనె గ్రహణము దినమున వదిలిపెట్టి మిగతా దినములందిప్పుడైనను వాడుకొనవచ్చును. దేశకాలోచితముగా విధిపూర్వకముగా స్నానము చేయవలెను. స్నాన సమయమున తన ముఖము ఉత్తర దిశ వైపు కాని పూర్వ దిశ వైపు కానీ ఉండవలెను. విడిచిన వస్త్రమును ఎప్పుడునూ ఉపయోగించరాదు. శుభ్రమైన వస్త్రముతో ఇష్టదైవమును స్మరించుచు స్నానము చేయవలెను. ఇతరులు ధరించిన వస్త్రములను కానీ ఇతరుల వస్తువును కానీ ఉపయోగించరాదు. స్వయముగా రాత్రి ధరించిన వస్త్రమును ఉపయోగించరాదు. ఆ వస్త్రమును ఉచ్చిష్టమని చెప్పుదురు. దానిని ఉతికిన తరువాత దానితో స్నానమొనరింపవచ్చును. తరువాత దేవతలను, ఋషులను, పితరులను సంతృప్తిపరచు స్నానాంగ తర్పణము చేయవలెను. దాని తరువాత ఎండిన శుభ్ర వస్త్రమును ధరించి ఆచమనము చేయవలెను. ద్విజోత్తములారా, ఆవు పేడతో అలికి స్వచ్ఛమునరించిన శుద్ధ స్నానమునందు చక్కటి ఆసనమును ఏర్పాటు చేసుకొనవలెను. ఆ ఆసనము శుద్ధమైన కర్రల చేత తయారు చేయించవలెను. అది తగినంత వెడల్పుగా ఉండవలెను. అట్టి ఆసనము సకలాభీష్ట ఫలముల నొసగును. దాని మీద కప్పుటకు యోగ్యమైన ముఖ చర్మాదులను తీసుకొనవలెను. శుచి అయిన పురుషుడు ఆ ఆసనము మీద కూర్చొని భస్మముతో త్రిపుండ్రమును అలంకరించుకొనవలెను. త్రిపుండ్ర ధారణతో చేసిన జపతపములు, దానములు సఫలమగును. భస్మము దొరికినప్పుడు జలము మొదలగు వాటిని త్రిపుండ్రముగా ఉపయోగించవలెను. ఆ త్రిపుండ్రమును దిద్దుకుని రుద్రాక్షను ధరించవలెను. తన నిత్య కర్మలు నిర్వహించుకుని శివదేవుని ఆరాధించవలెను. తరువాత 3 సార్లు మంత్రోచ్చరణతో ఆచమనము చేయవలెను. శివపూజ కొరకు అన్నము, జలమును సిద్ధము చేసుకొనవలెను. ఇంకేమైనా వస్తువులు కావలసినచో శక్తి కొలది వాటిని సమకూర్చుకొనవలెను. ఇట్లు పూజా సామాగ్రిని ప్రోగు చేసుకుని ధైర్యముగా స్థిరభావముతో కూర్చునవలెను. జలము, గంధము, అక్షతలతో కూడిన ఒక అర్ఘ్య పాత్రను తీసుకుని దానిని దక్షిణ భాగమున ఉంచుకొనవలెను. దాని వలన ఉపచార సిద్ధి కలుగును. తదుపరి గురువును
స్మరించి ఆయన ఆజ్ఞతో విధి విధానముగా సంకల్పమొనరించవలెను. తన కోరికను వేరుగా ఉంచకుండా పరాభక్తితో సపరివారముగా శివ పూజ చేయవలెను. ఒక ముద్రను చూపించి సింధూరము మొదలగా ఉపచారముల ద్వారా సిద్ధి బుద్ధితో కూడిన విఘ్నములను హరించు గణపతిని పూజించవలెను. లక్ష్యము ప్రయోజనముతో కూడిన గణేశుని పూజించి ఆయన పేరుకు మొదట ప్రణవమును చివర నమః జోడించవలెను. నామమునకు చతుర్థి విభక్తిని ప్రయోగించుచు నమస్కరించవలెను. ఓం గణపతయే నమః లేక ఓం లక్షలాభయుతాయ సిద్ధి బుద్ధి సహితాయ గణపతయే నమః. అనంతరము ఆయనతో క్షమాయాచన చేయుచు మరలా సోదరుడు కార్తికేయునితో కూడిన గణేశుని పరాభక్తితో పూజించి మాటిమాటికి నమస్కరించవలెను. తరువాత ఎల్లవేళలా ద్వారము దగ్గర నుండి ద్వారపాలును పూజించి సతీ సాధ్వి గిరిజానందిని ఉమాదేవిని పూజించవలెను. చందనము కుంకుమ ధూపదీపాది అనేక ఉపచారములతో నానా విధములైన నైవేద్యములతో శివపూజ చేసి నమస్కరించి సాధకుడు శివుని సమీపమునకు చేరుకొనవలెను. సాధ్యమైనంత వరకు తన ఇంటిలో మట్టి బంగారు వెండి ధాతువులు మొదలగు వాటి చేత శివ ప్రతిమలు తయారు చేయవచ్చును. వాటికి నమస్కరించి భక్తి పరాయణుడగుచూ పూజించవలెను. ఆ స్వామి పూజింపబడినచో సకల దేవతలు పూజింపబడినట్లగును. మట్టితో శివలింగమును చేసి విధి విధానముగా దానిని స్థాపించవలెను. తన ఇంటిలోని వారందరూ స్థాపనకు సంబంధించిన నియమములనన్నింటినీ తప్పక పాటించవలెను. భూతశుద్ధి మాతృకాన్యాసము చేసి ప్రాణప్రతిష్ఠ చేయవలెను. శివాలయమునందు దిక్పాలులను స్థాపించి వారిని పూజించవలెను. ఇంటిలో ఎల్లవేళలా మూల మంత్రముతో శివపూజ యొనర్చవలెను. అక్కడ ద్వారపాలులను పూజించవలెనన్న నియమేమీయూ లేదు. భగవంతుడగు శివుని సమీపమునకు చేరి ఆ స్వామికి సమీపముననే తన కొరకు ఆసనమును సమకూర్చుకొనవలెను. అప్పుడు ఉత్తరాభిముఖుడై కూర్చుని ఆచమనము చేయవలెను. దాని తరువాత 2 చేతులు జోడించి ప్రాణాయామము సలుపవలెను. ప్రాణాయామ సమయమున మానవుడు మూల మంత్రమును 10 ఆవృత్తులు చేయవలెను. చేతులతో 5 ముద్రలను చూపించవలెను. ఇది పూజకు అవసరమైన అంశము. ఈ ముద్రలను ప్రదర్శించే సాధకుడు పూజా విధానమును ప్రారంభించవలెను. తరువాత దీపమును నివేదించి గురువునకు నమస్కరించవలెను. పద్మాసనమును లేక భద్రాసనమును కూర్చొనవలెను. లేక ఉత్తనాసనమును గాని పర్యంకాసమున గాని కూర్చునవలెను. అప్పుడు మరలా పూజను ప్రారంభించవలెను. అర్ఘ్యపాత్రతో ఉత్తమమగు శివలింగమును ప్రక్షాళన చేయవలెను. మనస్సు భగవంతుడగు శివుని యందే లగ్నము చేయవలెను. అన్యదా పోనివ్వరాదు. పూజా సామాగ్రిని తన వద్ద నుంచుకుని క్రింద కనబరిచిన మంత్రములచే ఆవాహనము చేయవలెను. ఆవాహనము కైలాస శిఖరస్థం చ పార్వతీపతి ముత్తమం యథోక్త రూపిణం శంభుం నిర్గుణం గుణరూపిణం పంచవక్త్రం దశభుజం త్రినేత్రం వృషభధ్వజం కర్పూర గౌరం దివ్యాంగం చంద్రమౌళిం కపర్ధినం వ్యాఘ్రచర్మోత్తరీయం చ గజచర్మాంబరం శుభం వాసుక్యాది పరీతాంగం పినాకాధ్యాయుధాన్వితం సిద్ధియోష్టాచ్చ యస్యాగ్రే నృత్యం తీహ నిరంతరం జయ జయేతి శబ్దైచ సేవితం భక్తపుంజైకః తేజసా దుస్సహేనైవ దుర్లక్ష్యం దేవసేవితం శరణ్యం సర్వసత్వానాం ప్రసన్నముఖ పంకజం వేదైః శాస్త్రైరాథాగీతం విష్ణు బ్రహ్మ నుతం సదా భక్తవత్సలమానందం శివమావాహయామ్యహం. కైలాస శిఖరమునందు నివసించువాడు పార్వతీదేవికి భర్త అయినవాడు సకల దేవతల యందు శ్రేష్టమైన వాడు శాస్త్రములందు తన స్వరూపమును యథావిధిగా వర్ణింపబడిన వాడు నిర్గుణుడై కూడా గుణరూపుడైన వాడు 5 ముఖములు 10 భుజములు ప్రతి ముఖ మండలమునందు 3 నేత్రములు గలవాడు ధ్వజము మీద వృషభస్థనము గలవాడు కర్పూరముతో సమానమైన గౌరవర్ణముతో అంగములు కాంతి కలిగిన వాడు దివ్య రూపుధరుడు
చంద్రరూప మకుటముతో శోభిల్లువాడు, తల మీద జటాజూటమును ధరించినవాడు, ఏనుగు చర్మమును ధరించినవాడు, వాసికి మొదలగు నాగరాజులచే అలంకరింపబడిన అంగములు కలవాడు, పినాకము మొదలుగా గల ఆయుధములు ధరించువాడు, మహాదేవుడు నిరంతరము అష్టసిద్ధులు తన మ్రోల నృత్యము చేయుచుండగా విలసిల్లుచుండును. భక్త సముదాయము జయ జయ శబ్దములు చేయుచు ఆ స్వామి సేవల యందు లగ్నమగుచుండును. దుస్సహమైన ఆ స్వామి తేజస్సును చూచుడుకు కూడా కష్టమగును. దేవతలచే సేవింపబడువాడు, సకల ప్రాణులకు ఆశ్రయమొసగువాడు, ప్రసన్నత చేత వికసించిన ముఖారవిందము కలవాడు, వేదములందు శాస్త్రములందు తన మహిమను యథావిధముగా గానము చేయబడినవాడు, విష్ణువు బ్రహ్మల చేత స్తుతింపబడువాడు, పరమానంద స్వరూపుడైన భక్తవత్సలుడగు పరమశివుని నేను ఆవాహనము చేయుచున్నాను. ఈ విధముగా సాంబశివుని ధ్యానమునరించి ఆ స్వామికి ఆసనము సమర్పించవలను. చతుర్థ్యంత పదముతోనే క్రమశః అన్నియును సమర్పించవలను. ఎట్లనగా సాంబాయ సదాశివాయ నమః ఆసనం సమర్పయామి. ఆసనం తరువాత భగవంతుడగు శంకరునికి పాద్యము అర్ఘ్యము ఇవ్వవలెను. తదుపరి పరమాత్ముడైన శంభునికి ఆచనము చేయించి పంచామృతాది ద్రవ్యముల ద్వారా సంతోషముగా శంకరునకు స్నానము చేయించవలెను. వేద మంత్రములతో లేక మంత్రపూర్వకముగా చతుర్థంత నామ పదములను ఉచ్చరించి భక్తితో తగిన విధముగా సకల ద్రవ్యములను భగవంతునకు అర్పించవలెను. అభీష్ట ద్రవ్యమును శంకరునకు సమర్పించవలెను. పిమ్మట ఆ స్వామికి వారుణ స్నానము చేయించవలెను. స్నానానంతరము ఆ ప్రభువు శ్రీ అంగములయందు సువాసనలు వెదజల్లు చందనము ఇతర సుగంధ ద్రవ్యములను ఆలేపనము చేయవలెను. పరిమళములతో కూడిన జలములను ఆ స్వామి మీద ధారగా పోయుచు అభిషేకము చేయవలెను. వేద మంత్రములతో సడంగములతో లేక శివుని 11 నామములతో అవసరము కొలది జలధారను పోయుచు వస్త్రముతో శ్రీవలింగమును బాగుగా తుడవవలెను. పిదప ఆచమనార్ధనము జలమునివ్వవలెను. వస్త్రమును సమర్పించవలెను. అనేక విధములైన మంత్రములచే భగవంతుడగు శివునికు నువ్వులు, జొన్నలు, గోధుమలు, శనగలు, మినుములు సమర్పించవలెను. పంచముఖుడైన పరమాత్మ శివునికి పుష్పములు నివేదించవలెను. ప్రతి ముఖమును ధ్యానము చేయుచు దానికి తగినట్లు యథోచితముగా అభిలషించి కమలము, శతపత్రము, శంఖపుష్పము, కుశపుష్పము, ఉమ్మెత్తను, మందారమును, ద్రోణ పుష్పమును, తులసీదళమును, బిల్వపత్రమును నివేదించి పరాభక్తితో భక్తవత్సలుడు భగవంతుడగు శివుని విశేషముగా పూజింపవలెను. ఈ వస్తువులన్నీయు దొరకని చోట బిల్వపత్రమును ఆ స్వామికి అర్పణ చేయవలెను. బిల్వపత్రమును సమర్పించినచో శివపూజ సఫలమగును. పిదప పరిమళముతో కూడిన చూర్ణమును, శ్రేష్టమగు తైలమును, అత్తరు మొదలగు వివిధ వస్తువులతో మిక్కిలి ఆనందముతో భగవానునికి సమర్పించవలెను. సంతోషముతో గుగ్గులము, అగరు మొదలగు ధూపములను నివేదించవలెను. తదుపరి శంకరునకు నెయ్యితో దీపమును వెలిగించవలెను. అప్పుడు క్రింద కనబడుచున్న మంత్రముతో భక్తిపూర్వకముగా అర్ఘ్యము ఇవ్వవలెను. భక్తిభావమున వస్త్రముతో ఆ స్వామి ముఖమును తుడవవలెను. అర్ఘ్యమంత్రము: రూపం దేహి యశో దేహి భోగం దేహించ శంకరః భుక్తిముక్తి ఫలం దేహి గృహీత్యార్ఘ్యం నమోస్తుతే. ప్రభు శంకర, నీకు నమస్కారము. నీవు ఈ అర్ఘ్యమును స్వీకరించి నాకు రూపము నిమ్ము, యశము నిమ్ము, భోగములు నిమ్ము, భోగమోక్ష రూపముగు ఫలమును ప్రసాదింపుము. దీని తరువాత భగవంతుడగు శివునకు వివిధములైన ఉత్తమ పదార్థములను నైవేద్యమును సమర్పించవలెను. నైవేద్యానంతరము ప్రేమతో ఆచమనము చేయించవలెను. తదనంతరము తాంబూలము సాంగోపాంగముగా సిద్ధపరచి ఆ స్వామికి సమర్పించవలెను. 5 వత్తులతో ఆరతిని సిద్ధము చేసి ఆ స్వామికి చూపవలెను. వాటి సంఖ్య ఈ విధముగానున్నది: పాదముల యందు 4 సార్లు, నాభిమండలము ఎదుట 2 సార్లు, ముఖ సమక్షమున 1 సారి, సకల అంగములందు 7 సార్లు దీపదర్శనము చేయించవలెను. తదుపరి నానా విధములైన స్తోత్రముల ద్వారా ప్రేమతో భగవంతుని వృషభధ్వజుని స్తుతించవలెను. మెల్లమెల్లగా ఆ స్వామికి ప్రదక్షిణము చేయవలెను. పరిక్రమ తరువాత భక్తుడు సాష్టాంగ ప్రణామము చేయవలెను. నిమ్నాంగ
నామాంకిత మంత్రముతో భక్తిపూర్వకముగా పుష్పాంజలిని సమర్పించవలను. పుష్పాంజలి మంత్రము: అజ్ఞానాద్యది వా జ్ఞానాద్యద్యత్ పూజాదికం మయా కృతం తదస్తు సఫలం కృపయా తవ శంకర తావకస్త్యద్ గత ప్రాణ స్వచ్చిత్తోహం సదా మృడా ఇతి విజ్ఞాయ గౌరీసా భూతనాదా ప్రసీద మే భూమౌ స్థలిత పాదానాం భూమిరేవావలంబనం త్వయి జాతా పరాధానం త్వమేవ శరణం ప్రభో. శంకర, నేను తెలిసియో తెలియకో పూజలను చేసి తిని అవి మీ కృపచేత సఫలమగుగాక. మృఢ, నేను నీవాడను. నా ప్రాణములు సదా మీయందే లగ్నమయ్యుండెను. నా చిత్తము ఎల్లవేళలా మిమ్ములనే ధ్యానించుచుండెను. అట్లెరింగి ఓ గౌరీనాథ భూతనాథ, మీరు నా ఎడల ప్రసన్నులు కండు. ప్రభు, ఈ భూమియందు పాదములతో నడుచుచున్నవానికి ఈ భూమియే ఆధారము. అట్లే మీ ఎడల అపరాధము చేసిన వానికిని మీరే ఆశ్రయదాతలు. ఇత్యాది భావములతో అనేక విధములుగా ప్రార్థించి ఉత్తమ విధానముతో పుష్పాంజలిని అర్పించవలను. మరలా భగవంతునికి నమస్కారము చేయవలను. పిమ్మట క్రింద చెప్పిన మంత్రముతో విసర్జనము చేయవలను. స్వస్థానం గచ్చ దేవేశ పరివారయుతః ప్రభో పూజాకాలే పునర్నాథాత్ త్వయా గంతవ్యమాధరాత్. దేవేశ్వరుడు వగు ప్రభు, మీరు ఇప్పుడు పరివార సహితముగా మీ ధామమునకు విచ్చేయుడు. నాథా, పూజా సమయమునందు మరలా మీరిచ్చటకు సాధారముగా పదార్థమును చేయుడు. ఈ విధముగా భక్తవత్సలుడగు శంకరుని పదే పదే ప్రార్థించి ఆ స్వామిని విసర్జనము చేయవలెను. ఆ జలమును తన హృదయమునందు మస్తకమునందు చల్లుకొనవలెను. ఋషులారా, ఇట్లు నేను శివపూజా విధానమంతయును తెలిపితని. అవి భోగ మోక్షములను ప్రసాదించెను. ఇప్పుడు మీరు ఇంకను ఏమి వినగోరుచున్నారు? విభిన్న పుష్పములతో అన్నములతో జలధారలతో చేయు శివపూజా మహత్యము బ్రహ్మ పలికెను. నారద, లక్ష్మీ సంపదలని గోరువారు కమలము, బిల్వపత్రము, శతపత్రము, శంఖపుష్పములతో శివభగవాని పూజింపవలెను. బ్రాహ్మణోత్తమ, 1,00,000 పుష్పములతో శివుని పూజించెనచో సకల పాపములు నశించెను. లక్ష్మిని కూడా పొందవచ్చును. ఇందులో సంశయము లేదు. ప్రాచీన ఋషులు 20 కమలములను ఒక ప్రస్థయని చెప్పిరి. 1000 బిల్వపత్రములను కూడా ఒక ప్రస్థగా నుడివెరి. 1000 శతపత్రములను అర్ధ ప్రస్థయని పరిభాష చేసిరి. 16 ఫలములు ఒక ప్రస్థము అని, 10 టంకములు ఒక ఫలమని తెలిపిరి. ఈ కులమానముతో పత్ర పుష్పములను కొలిచెదరు. పైన చెప్పిన పుష్పముల సంఖ్యతో శివుని పూజించిన సకామ పురుషునకు సకలాభీష్టములు ప్రాప్తించెను. ఉపాసకుని మనస్సులో ఏ కోరికైనో లేనిచో పైన చెప్పిన పూజలతో శివస్వరూపుడగును. 5 లక్షల మృత్యుంజయ మంత్రమును జపించిన వానికి శివుడు ప్రత్యక్షముగా దర్శనమొసగును. 1,00,000 జపముతో శరీరము శుద్ధమగును. 2,00,000 జపముతో పూర్వజన్మ విషయములు స్మరణకు వచ్చెను. 3,00,000 పూర్తయినచో సమస్త కామ్య వస్తువులు ప్రాప్తించెను. 4,00,000 జపము పూర్తయినచో భగవంతుడగు శివుడు స్వప్నమున దర్శనమొసగును. 5,00,000 పూర్తయిన వెంటనే భగవంతుడగు శివుడు ఉపాసకుని ఎదుట అప్పటికప్పుడు ప్రత్యక్షమగును. 10 లక్షల మంత్రజపము పూర్తి అయినచో సంపూర్ణ ఫలము సిద్ధించెను. మోక్షమును కోరువారు 1,00,000 దర్భల ద్వారా శివుని పూజింపవలెను. మునివరా, అన్ని చోట్ల 1,00,000 సంఖ్యను పరిగణలోకి తీసుకొనవలెను. దీర్ఘాయువును కోరువారు 1,00,000 దూర్వములతో పూజించవలెను. పుత్రుని అభిలషించువారు 1,00,000 ఉమ్మెత్త పుష్పములతో పూజింపవలెను. ఎర్ర కాడల గల ఉమ్మెత్త పూజ శుభదాయకముగా పరిగణించబడును. 1,00,000 అగస్త అవిస పుష్పములతో పూజించినచో గొప్ప యశస్వియగును. తులసీ దళములతో శివ పూజ చేసినచో ఉపాసకునకు భోగమోక్షములు రెండును సులభమగును. ఎర్రని తెల్లని జిల్లేడు శ్వేత కమలములు 1,00,000 పుష్పములతో పూజించినను అదే ఫలము భోగమోక్షములు లభించును. 1,00,000 దాసాని పుష్పములతో
చేయబడు పూజ శత్రువులకు మృత్యువు నొసగును. 1,00,000 కరవీర గన్నేరు పుష్పములు శివ పూజకు ఉపయోగించినచో రోగములు పూర్తిగా నశించెను. మంకెన పుష్పములతో పూజించినచో ఆభూషణములు ప్రాప్తించెను. జాజి పూలతో శివ పూజ చేసినచో వాహన లబ్ధి కలుగును. ఇందులో సందేహము లేదు. అవిసె పుష్పములతో మహాదేవుని పూజించిన వాడు విష్ణు భగవానునికి ప్రియమైన వాడగను. సమీపత్రములతో పూజించిన మోక్ష ప్రాప్తి కలుగును. మల్లె పుష్పములు సమర్పించినచో భగవంతుడగు శివుడు శుభలక్షణ సంపన్నయైన భార్యను ప్రసాదించెను. అడవి మొల్ల పుష్పములతో పూజించినచో ఇంటిలో ఎప్పుడునూ తిండికి లోపముండదు. గన్నేరు పుష్పములతో పూజించిన మానవులకు వస్త్రములు ప్రాప్తించెను. నల్ల వావిలి పుష్పములతో శివపూజ చేసినచో మనస్సు నిర్మలమగును. 1,00,000 బిల్వ పత్రములను భగవంతునకు సమర్పించిన సకల కామ్య వస్తువులు ప్రాప్తించెను. పారిజాత పుష్పములతో పూజించిన సుఖ సంపదలు పెంపొందును. వర్తమాన ఋతువులో పుట్టిన పుష్పములను శివుని సేవయందు అర్పించిన అది మోక్షము నొసగును. ఇందులో సందేహము లేదు. నల్ల ఆవాల పుష్పముల పూజ శత్రువులను మృత్యువు పాలు చేయను. ఈ పుష్పములను 1,00,000 సంఖ్యతో శివునకు సమర్పించినచో భగవంతుడగు శివుడు మిక్కిలి ఫలములను వసగును. చంపక మొగలి పుష్పములు తప్ప మిగతా పుష్పములన్నీ శివునకు సమర్పించవచ్చును. బ్రాహ్మణోత్తమ మహాదేవునకు బియ్యము అర్పించినచో మానవుల సంపదలు వృద్ధి చెందెను. బియ్యము అఖండితములై ఉండవలెను. వాటిని ఉత్తమ భక్తి భావనతో శివునకు సమర్పించవలెను. రుద్ర ప్రధాన మంత్రములతో పూజించి భగవంతుడైన శివుని మీద సుందర వస్త్రమును అలంకరింప చేయవలెను. దాని మీద బియ్యమును ఉంచి సమర్పించుట ఇంకనూ ఉత్తమమగును. శివునకు గంధ పుష్పాదులతో శ్రీఫలము మారేడు ఫలమును సమర్పించి ధూపదీపాదులను నివేదించినచో పూజ యొక్క సంపూర్ణ ఫలము ప్రాప్తించెను. శివుని సమీపమున 12 మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. దీని వలన మంత్రపూర్వకమైన సాంగోపాంగ లక్ష పూజ సంపన్నమగును. 100 మంత్రములు జపించమని చెప్పిన చోట 108 మంత్రములను జపించవలెను. తిలల ద్వారా పరమశివునకు 1,00,000 ఆహుతులనివ్వవలెను. లేక 1,00,000 తిలలతో శివుని పూజించినచో గొప్ప గొప్ప పాపములు నశించెను. జొన్నల ద్వారా చేయు శివపూజ స్వర్గ సుఖములను పెంపొందించునని ఋషులు చెప్పుదరు. గోధుమలతో చేసిన పక్వాన్నముతో శంకరుని పూజించినచో నిశ్చితముగా అది మిగుల ఉత్తమమైనదని తలంచవలెను. దానితో 1,00,000 సార్లు పూజించిన సంతాన వృద్ధి యగును. పెసలతో పూజించినచో పరమశివుడు సుఖమును ప్రసాదించెను. కొర్రల ద్వారా పూజించినచో సర్వాధ్యక్షుడగు పరమశివుడు ఉపాసకునకు ధర్మ అర్ధ కామ భోగములను వృద్ధి చేయను. ఆ పూజ సకల సుఖములను ప్రదానము చేయునదగును. కంది పత్రముల ద్వారా శివుని అలంకరించి పూజింపవలెను. ఈ పూజ వివిధ సుఖములను సంపూర్ణ ఫలములను నొసగును. మునీంద్ర, ఇప్పుడు 1,00,000 శంఖ పుష్పముల తూకమును గురించి చెప్పుచున్నాను వినుము. సూక్ష్మ తూకమును తెలుపు వ్యాస మహర్షి 1,00,000 శంఖ పుష్పములను ఒక ప్రస్థయని నుడివెను. 11 ప్రస్థముల మల్లె పువ్వులను 1,00,000 పుష్పములతో సమానమని చెప్పెను. 1,00,000 ఆవాల పుష్పముల కొలత కూడా అంతియే. 1,00,000 పుష్పముల కొలత 5.5 ప్రస్థములు. ఉపాసకుడు నిష్కాముడై మోక్షము కొరకు భగవంతుడగు శివుని పూజించవలెను. భక్తిభావముతో విధిపూర్వకముగా శివపూజ చేసిన పిమ్మట భక్తులకు జలధారను సమర్పించవలెను. జ్వరముతో విలసించు వాని శాంతికి జలధార అభిషేకము శుభకరమని చెప్పబడినది. శతరుద్రీయ మంత్రముతో రుద్రి యొక్క 11 పాఠములతో రుద్రమంత్రముల జపముతో పురుష సూక్తముతో 6 రుచులతో కూడిన రుద్ర సూక్తముతో మహామృత్యుంజయ మంత్రముతో గాయత్రీ మంత్రముతో లేక శాస్త్రోక్త శివ నామాదులతో ముందు ప్రణవము చివర నమః జోడించి మంత్రముల ద్వారా జలధారాదులను సమర్పించవలెను. సుఖము సంతాన వృద్ధి కొరకు జలధార ద్వారా పూజించుట ఉత్తమమని చెప్పబడినది. శ్రేష్టమగు భస్వమును ధరించిన ఉపాసకుడు ప్రేమతో అనేక విధములగు శుభము దివ్యములగు ద్రవ్యముల చేత శివుని పూజించవలెను. శివ సహస్ర నామములతో ఆ స్వామి మీద నేతిధారణ పోయవలెను. అట్లు చేయుట వలన వంశము విస్తరించెను. ఇందు సందేహం
సందేహము లేదు. ఇట్లు 10,000 శివుని మంత్రజపము చేసినచో ప్రమేహ రోగము శాంతించెను. ఉపాసకునకు మనోవాంఛిత ఫలము ప్రాప్తించెను. ఎవరికైనాను నపుంసకత్వం ఉండినచో శివుని చక్కగా పూజించి బ్రాహ్మణులకు భోజనము పెట్టవలేను. దానితో బాటు మునీంద్రులు ప్రాజాపత్య వ్రత విధానమును చేసిరి. బుద్ధిమాంద్యము కలిగినచో పూజ చేయువాడు చక్కెరతో కలిపిన పాలను ధారగా సమర్పించవలెను. అట్లు చేసినచో బృహస్పతి వలె బుద్ధి ప్రాప్తమగును. 10,000 మంత్రజపము పూర్తి కానంత వరకు శివుని పూజించడి ద్రవ్యముగు దుగ్ధధారను కొనసాగించవలను. తన తనువునందు మనస్సునందు అకారణముగా విసుగు వచ్చినచో, హృదయమునందు ఉత్సాహము లేనిచో, ఎక్కడనూ ప్రేమ కనిపించనచో, దుఃఖము ఎక్కువైనను, ఇంటిలో కలహములుండినైనను పైన చెప్పిన విధముగా దుగ్ధధారను సమర్పించినచో సకల దుఃఖములు నశించెను. పరిమళముతో కూడిన తైలముతో పూజించిన భోగములు వృద్ధి చెందెను. తేనెతో శివుని పూజించినచో రాజయక్ష్యము దూరమగును. శివునకు చరకరస ధారను సమర్పించినచో సకలానందములను అది సమకూర్చును. గంగా జలధార భోగమోక్ష ప్రధానమగును. ఈ చెప్పిన ధార